వాళ్ళకి ఎటువంటి పొజిషన్ లేదు కాబట్టి అక్కడ ఉంటున్నారు. కలెక్టర్ గారు కూడా పిలిచి మాట్లాడారు. పలు దఫాలుగా నాయకులతో మాట్లాడి ఆ బాధితులతో మాట్లాడిన తర్వాత వాళ్లకు వేరే స్థలం ప్రత్యామ్నాయంగా అక్కడి నుంచి తొలగించేటప్పుడు వేరే స్థలం ఇచ్చి పంపించి ఖాళీ చేస్తామని చెప్పారు. అందుకు బాధితులు, నాయకులు, ప్రజా సంఘాల వాళ్ళు కూడా సమ్మతించారు, ఒప్పుకున్నారు. అదేవిధంగా ఈ రోజులో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు 3 జేసీబీలు పంపించారు. అవి దున్నేస్తాము మీరు తీయకపోతే. ఒక పక్కేమో కలెక్టర్ గారి దగ్గర ఇష్యూ పెండింగ్లో ఉంది. అందుకని మేము ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొద్దాం పీజీఆర్ఎస్లో అని చెప్పి వచ్చాము. డిఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తే డిఆర్ఓ గారు గట్టిగా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని పిలిచి కలెక్టర్ గారి దృష్టిలో ఉన్న విషయంలో మీరు అవకాశాలు అనుభవిస్తారు. కలెక్టర్ గారు ఆల్రెడీ ఒక విషయం తీసుకున్నారు కాబట్టి మీరు ఆ జేసీబీని వెనక్కి తీసుకెళ్ళాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి స్థలాలు ఇచ్చే వరకు అధికారులు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళ పట్ల సానుకూల దృష్టితో చూసి వాళ్లకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించే వరకు దాన్ని తొలగించకూడదని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తాం.